జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. బాగనది. అతడు నా ఇష్టానుసారుడైన మనసుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఈ మాటను మనం ఒకసారి ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పలికించినటువంటి సందర్భాన్ని మనము చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఇక్కడ పౌలు గారు ఈ సందర్భాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఎవరికి వివరిస్తూ, ఎలా వివరిస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ ముందు చూసినప్పుడు, ఇశ్రాయేలీలు వారులారా, దేవునికి భయపడు వారులారా వినుడి అని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని తెలియచేస్తూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తే దావీదు. మన జీవితాలలో మనము బ్రతికే బ్రతుకు మన తర్వాత తరం చెప్పుకునేతోటి బతకాలి. మన తర్వాత తరం మన గురించి చెప్పుకోవాలి. నిజముగా మా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అలాంటి వ్యక్తి ఎప్పటికీ పుట్టలేదు, అలాంటి మంచి వ్యక్తి ఎక్కడా లేడు అనేటట్టుగా మనం జీవించిన జీవితము మన వల్ల మనకును, మన పిల్లలకును, మన కుటుంబాలకు కూడా మంచిగా పేరు తెస్తుంది. ఇక్కడ దావీదు గురించి చరిత్ర చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ వీళ్ళకు తెలియపరచాల్సింది ఏంటంటే, మీరు మంచిగా జీవించండి అని చెబితే అందరూ ఏమనుకుంటున్నారంటే, మంచోడు ఎవరు, అందరూ చెడ్డోళ్ళు కదా, మంచిగా ఎలా జీవించాలి అన్నప్పుడు ఇక్కడ ఏమనిపిస్తున్నాడంటే, దావీదుని ఒకసారి గుర్తు తెచ్చుకోమని. ఎందుకు తెలుసా? దావీదు ఎలాంటి వాడంట? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే దావీదు గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నాడు? దేవుడే దావీదుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నిజముగా మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పేటట్టుగా మనం బతకాలి భూమి మీద బతికి. అందువల్ల ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను రాజుగా ఉండకుండా అతనిని తొలగించి అతని స్థానంలో వేరొకరిని ఏర్పరిచిన వ్యక్తి ఎవరో కాదు, నాకు నచ్చినటువంటి వ్యక్తిని నేను ఏర్పరిచాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఇలా చెప్పటానికి గల కారణం ఏంటంటే, ఈ విషయాన్ని మీరు ఒక్కసారి గమనించి ఆలోచించినప్పుడు ఈ యొక్క సందర్భాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మీకు అర్థం కావటానికి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అంటే ఇక్కడ దేవుడు సౌలుకు చెప్పింది సౌలు వినల. ఎందుకని లేదమ్మా? బాగా ఆలోచించండి.
ఎందుకు వినలేదంటే సౌలుకు దేవుడంటే భయం తగ్గిపోయింది. దేవుడంటే ఏం తగ్గిపోయింది? భయం తగ్గిపోయింది. ఎవరంటే భయం వచ్చింది? మనుషులంటే భయం ఏర్పడింది. అందుకే కదా అక్కడికి పంపించిన తర్వాత అవన్నీ చంపేసి అక్కడ ఏది లేకుండా నిర్మూలం చేసి రమ్మన్నప్పుడు ఇక్కడ ఏమనుకున్నాడంటే దేవుడు పంపించిన తర్వాత మనుషులకు జడిసి కొన్ని మంచి అయినటువంటి ఎద్దులను గార్ధోపములను తీసుకొచ్చినట్టుగా చరిత్రలో మనకు చెప్తుంది. మరలా అదే విధంగా ఇక్కడ దేవుని కోసం ఎదురు చూసేటువంటి మనసు సౌలుకు లేదు. ఎందుకంటే అక్కడ బలి అర్పించటానికి సమూయేలు రావాలి. సమూయేలు వచ్చేంత వరకు ఎదురు చూడాల. ఎవరు అర్పిస్తేమని ఏనే పోయి బలి అర్పించాడు. అంటే లెక్కలేనితనం ఏర్పడింది సౌల్లో. రెండోది, అధికారం నాది, ఈ అధికారాన్ని నాకు ఇచ్చింది, బాగా వినాలి, అధికారాన్ని నాకు ఇచ్చింది మనుషులు, వాళ్ళు లేకపోతే నేను లేనని మనుషులు అధికారాన్ని ఇచ్చారని అనుకుంటున్నాడు. కానీ అధికారాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ సౌలు ఏమనుకున్నాడంటే నన్ను రాజుగా అభిషేకించమని దేవుడు పంపించాడని సమూయేలు చెప్పాడు ప్రారంభంలో. ఇదిగో సౌలు, నీవు ఇక్కడికి రావాలని అనుకున్నట్టుగా దేవుడే నిన్ను పంపించాడు. ఆయన కార్తోపంలో కాని రాకుండా పోతే తిరుగుతూ సమూయేలు దగ్గరికి వెళ్ళారు. నిన్ను దేవుడే పంపించాడు. ఒకవేళ నువ్వు రాకపోయినను నేను నీ దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించమని నన్ను పంపించాలి. కాబట్టి నేనే రావాలనుకున్నాను, నువ్వే వచ్చావు, కాబట్టి నేను నిన్ను అభిషేకిస్తున్నానని సమూయేలు రాజుగా సౌలును అభిషేకించాడు. అప్పుడు సౌలు ఏమనుకున్నాడంటే నన్ను రాజుగా చేసింది దేవుడు, కాబట్టి నేను ప్రతి విషయంలో దేవునికి లోబడి జీవించాలి అని చెప్పాడు. అయితే కొన్ని రోజులు అంటే ఇంచుమించు 40 సంవత్సరాలు వచ్చేటానికి 35 పైన వచ్చేవాళ్ళక అంటే 40-35 సంవత్సరాల పరిపాలన వచ్చాక ఇక నాకు ఎదురువురు లేరని గర్వం వచ్చేసింది సౌలులో. కొత్తగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, అంతా నాదనుకున్నప్పుడు ఇంక గర్వమే కదా వచ్చేది. కొత్తగా మీరు ఎక్కడ ఇంటికి పోయారు అనుకోండి, మెట్టినింటికి ప్రతి వాళ్ళకి భయపడతారు. అత్తగా భయపడతారు, మామకు భయపడతారు, మరిదికి భయపడతారు, ఆడబిడ్డకు భయపడతారు, అందరూ భయపడతారు. కొత్తగా వచ్చినప్పుడు మంచం మీద కూర్చోరు, కుర్చీ మీద కూర్చోరు, ఎక్కడైనా ఉంటారు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏంది ఇది నాదే కదని ప్రతి ఒక్కరిని ఎదిరిస్తారు. ప్రతి ఒక్కరిని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మొట్టమొదట సౌలు ఏమనుకున్నాడంటే ఇక్కడ నన్ను కూర్చోబెట్టింది దేవుడు అని దేవుడికి భయపడ్డాడు. అధికారము కొన్ని రోజులు ఉన్నాక ఇక దేవుడు లేడు అనుకొని అతనికి విర్రవీగిపోయాడు. అప్పుడు అన్నాడు, నీవు దేవుడికి భయపడ్డప్పుడు దేవుడు నిన్ను రాజుగా చేశాడు, ఇప్పుడు నీలో దేవుని భయం లేదు కనుక నిన్ను తొలగించి తనకు నచ్చిన వ్యక్తిని మరలా రాజుగా చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తే దావీదు. బాగానండి, ఆ వ్యక్తే దావీదు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి దావీదు. బాగానండి, దేవుడు పిలుచుకున్న వ్యక్తి దావీదు, దేవుడికి నచ్చిన వ్యక్తి దావీదు. ఈ దావీదు గురించి ఈరోజు మనం కొంత సమయం కొద్ది మాటలు చెప్తాం. దావీదు ఎవరికి నచ్చినోడమ్మా? దావీదు ఎవరికి ఇష్టమైన వాడు? అందుకని అక్కడ ఏమి రాయబడిందంటే చదువు ఆ మాట మళ్ళీ ఒకసారి, 13-14 మొదటి సమూయేలు గ్రంథం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ మనుష్యుడు దేవుని చిత్తానుసారమైన వాడా కాదా? చిత్తానుసారం అంటే దేవుడికి నచ్చినటువంటి వ్యక్తి, దేవుడికి ఇష్టమైన వ్యక్తి. దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరు ఇక్కడ? దావీదు. దావీదు గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ దావీదు దేవుడికి ఎందుకు ఇష్టము? ఎందుకు ఇష్టం చెప్పండమ్మా. దావీదు దేవుడికి ఎందుకు ఇష్టం అంటే దావీదు ఎంత గొప్పోడంటే ప్రతి విషయంలో దేవుడికి మొదటి స్థానం ఇస్తాడు. ప్రతి విషయంలో గొల్లియాతు మీదకి యుద్ధానికి పోతున్నాడు. బాగానండి, గొల్లియాతు మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు గొల్లియాతు గొప్పవాడే,
గొల్లియాతును చూసిన ప్రతి ఒక్కడు భయపడతాడు, దావీదుకు మాత్రం భయమే లేదు. ఇక్కడ గొల్లియాత్ అంటున్నాడు, నేనేమైనా కుక్కనా? ఒక చిన్న కర్రను తీసుకొని నా మీదకి వచ్చినట్టుగా వస్తున్నా, నీవు నా చేతిలో నాకు చీమలాంటోడివే, నిన్ను తునకలు చేసి పారేస్తానంటే ఇక్కడ దావీదు ఏమన్నాడు తెలుసా? మరి పిచ్చోడా, ఈ రోజు నాది, ఈ రోజు ఎవరిది? నాది. ఈ దినాన దేవుడు నిన్ను నాకు అప్పగించాడు. ఎంత మనిషికి అప్పగించాడు ఇక్కడ? 6 మూళ్ళ జానడున్న మనిషిని పొట్టివాడైనటువంటి, అంటే చిన్నవాడైనటువంటి దావీదు చేతికి అప్పగించినప్పుడు దావీదు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. నలభై 46వ వచనమా? బాగానండి. 46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. బాగానండి. ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోకములో ఉన్న ప్రతి ఒక్కడు తెలుసుకొనుటకై నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాడు గాని, నేనేదో గొప్పోన్నయి, నేనేదో విర్రవీగుతున్నానని, నేనేదో యుద్ధ నైపుణ్యం కలిగిన వాడినని, ఎలుగుబంటును చంపానని, సింహాన్ని చంపానని నేను నీ మీదకి వచ్చి నిన్ను గెలవలేను. నిన్ను నా చేతికి ఎందుకు అప్పగిస్తున్నాడంటే, ఇప్పుడు నేను నిన్ను చంపితే, ఆఫ్టర్ దావీదు చేతిలో గొల్లియాతు చచ్చిపోయాడంటే చంపింది దావీదు కాదు, దావీదు నమ్ముకున్న దేవుడే గొల్లియాతును చంపాడని నా ద్వారా తన దేవునికి మహిమ తెప్పించుకోవటానికి నిన్ను నా చేతికి అప్పగించాడు. అదే ఈ రోజు మనం ఏదన్నా చేస్తే ఏమంటాం తెలుసా? మనం చేసామని ఒప్పుకుంటాం, మనం చేసామని గొప్పలు చెప్పుకుంటాం, నేను చేశానని చెప్పుకుంటాను. కానీ దావీదు ఏమన్నాడంటే, నీకు నా దేవుడు లోకములో ఉన్నాడని, లోకమందు ఈయన తప్ప వేరే దేవుడు లేడని సర్వ మానవాళి తెలుసుకోవాలంటే ఈ రోజు నేను నిన్ను చంపాలి, నేను నిన్ను చంపాలి. చంపడానికి ఎదురోగున్నాడు ఏమన్నా చిన్నపిల్లోడా? ఎదురోగున్నాడు ఏమన్నా చిన్నపిల్లోడా? అంటే ఇప్పుడు చూసిన ప్రతి వాడికి భయమేస్తుంది, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళకు భయమేస్తుంది, ఆల్రెడీ రాజుగా ఉన్న సౌలుకు భయమేస్తుంది, దావీదు కూడా భయమే. దావీదు కూడా ఏంది? భయమే. ఎందుకు భయం అంటే, ఎదురోగున్నాడు గొప్పోడు, ఒక్కొక్క దెబ్బకు 10 మందిని వేసిన ఒకడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఈ దినాన నేను వెనుకడిగేసిందంటే నా దేవుడు ఓడిపోయాడు. ఇప్పుడు నేను చచ్చిపోయినా నా దేవుడు ఓడిపోకూడదు, నేను చచ్చిపోయినా నా దేవుడు ఓడిపోకూడదు. నా దేవుడు ఓడిపోకూడదు అంటే నేను వెళ్ళి యుద్ధం చేయాలి. నేను వెళ్ళి యుద్ధం చేసినప్పుడు నా దేవుడే చూసుకుంటాడు మొత్తం. ఇప్పుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, యుద్ధములో గొల్లియాతుని చంపేశాడు, గొల్లియాతుని చంపించి ఇశ్రాయేలీలకు విజయమునిచ్చాడు. ఇది మీరు బాగా గమనించారు. ఇప్పుడు ఇక్కడ దావీదులో ఉన్నటువంటి తత్వం ఏంటంటే, ప్రతి విషయంలో బాగానండి, ప్రతి విషయంలో దేవుడే గొప్ప అంటాడు. ప్రతి విషయంలో ఎవరు గొప్ప అంటాడు? దేవుడే గొప్ప. దేవుని కోసం ఏదైనా చేయటానికి రెడీ అయిపోయాడు. ఇక్కడ చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే చావటానికి రెడీ అయిపోయాడు, అంతే కదా. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరగకూడదు జరిగితే దావీదు బతుకుతాడా చచ్చిపోతాడా? ఇప్పుడు దావీదు చచ్చిపోతే పర్లా, దావీదు వల్ల ఇశ్రాయేలీలందరూ ఏమవుతారు? బానిసలు అవుతారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మి ఇశ్రాయేలీలు కంటే అందరికంటే ముందు పోయి నేను చంపేస్తానని నమ్మకం ఏంటంటే, నా దేవుడు వీళ్ళ చేతుల్లో మనమల ఓడిపోనియ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నీవు దేవుడి కోసము పని చేసేటప్పుడు నీకు ఉండవలసింది అనుమానం కాదు, నా దేవుడి పని నేను చేసేటప్పుడు నాకు అపజయం ఎక్కడా కలగదు. ఇందు విషయంలో నా శరీర సంబంధమైన ప్రతి కోరికను చంపుకొని నేను బతుకుతాను. ప్రతిదీ చంపేసుకొని బతికాడు. అక్కడ తీర్మానము ఏమన్నాడు తెలుసా? ఈ కారణం మూలమున, అంటే నేను ఈ కారణం చేయటం వలన
లోకమందున్న ప్రజలందరూ ఏమి తెలుసుకుంటారు? ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటాడు. ఎందుకు తెలుసుకుంటారంటే ఐగుప్తు దేశంలో నుంచే బయటికి రప్పించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఎరుకో గోడలే కూల్చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఈయన్ని కొట్టలేడా? అది నమ్మకం. ఇక్కడ దేవునికి ఘనత తెప్పించాడు మొట్టమొదట. ఇక రెండో మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. 19వ అధ్యాయము. తీశారమ్మా? 13వ వచనం ఒకసారి చదువుదాం. 13వ వచనం. తరువాత మీకాలు ఒక గృహ దేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేశాను. ఇక్కడ దీని గురించి మీకు చరిత్ర కాదు, కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దావీదుని చంపాలనుకున్నాడు. సౌలు ఏం చేశాడు? దావీదుని చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడో మీ అందరికీ తెలుసు. దావీదుని చంపాలనుకున్నప్పుడు దావీదు భార్య అయినటువంటి మీకాలు, మరి ఆమె ఎవరు? సౌలు కుమార్తె. తన తండ్రి తన భర్తను చంపడానికి వస్తున్నాడని ఎరిగి దావీదుని కిటికీలో నుంచి కిందికి దించి పంపించేసింది. వెళ్ళిపోయా, మా నాన్న సైనికులు వస్తే నిన్ను చంపేస్తాడు, నువ్వు వెళ్ళిపోమని పంపించేసింది. దావీదు వెళ్ళిన తర్వాత ఒక గృహ దేవత బొమ్మను మంచం మీద పడుకోబెట్టి తల వైపున ఒక మేక యొక్క బొచ్చు అంటారు చూడండి, అది పెట్టేసి దుప్పటి కప్పేసి దావీదు జ్వరంతో పడుకొని ఉన్నాడు, అతన్ని ఏమి ఇబ్బంది పెట్టదు పొమ్మని చెప్పి. ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు భార్య అయినటువంటి మీకాలు ఇంట్లో ఏమున్నది? గృహ దేవత ఉన్నది. గృహ దేవత అంటే ఇంటి విలవేల్పు. బాగానండి, ఇంటి విలవేల్పు అంటే బొమ్మ, అంటే విగ్రహం అనేది మీకాలు ఇంట్లో ఉన్నది. మీకాలు ఇంట్లో విగ్రహం ఉన్నప్పుడు భార్య అయిన దావీదు మీకాలు ఎన్నోసార్లు కోర్టు చేస్తుండొచ్చు. మీకాలు భార్య దావీదును, అయ్యా నీవు ఎంత గొప్పవాడివి కదా, ఇలా ఉన్నావు కదా, ఒక్కసారి నా దేవతకు మొక్కంటే నేను జీవము గల దేవునికి తప్ప ఎవరికి మొక్కను అని ఒప్పుకున్నాడు. ఇంట్లో ఎవరున్నారు? మీకాలు ఇంట్లో గృహ దేవత ఉన్నది. ఈ గృహ దేవత ఉన్నదంటే గృహ దేవత పూజలు చేయాలి కదమ్మా, ఊరొకలు చేయాలి కదా. చేస్తే దావీదన్న చేయాలి, లేదా మీకాలన్న చేయాలి. ఇక్కడ మీకాలు రోజు చేస్తుండొచ్చు, వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో పూజ చేస్తుండొచ్చు. కానీ దావీదుని కూడా అడిగుంటాడా? అడిగుండదా? అడిగుంటది కదా. కానీ దావీదు చేస్తుంటాడా? చేయలేదు. ఎందుకంటే నేను జీవము గల దేవుని నమ్ముకొని ఉన్నాను, జీవము గల దేవుని వైపు నేను తిరిగాను. ఇక నా జీవితంలో దేవుడికి తప్ప ఎవరికి నేను మొక్కను. మీకాలు మాత్రము గృహ దేవత ఆ ఇంట్లో ఉన్నప్పుడు తర్వాత అనుకోని ఉంటుందో, దేవత నీ వల్లే నా భర్త బతికాడని పూజ చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దావీదుకి మీకాలు కుటుంబం లాగే మన కుటుంబాలు ఉన్నాయి. దావీదైతే దేవుని వైపు మనసుంచాడు, మీకాలు అయితే గృహ దేవతను నమ్ముకున్నది. మన కుటుంబాల్లో కూడా ఇయే జరిగేది, ఒకళ్ళిట్ట ఒకళ్ళట్ట ఉంటారు. కానీ నీ దావీదుకు నచ్చినట్టుగా మీకాలు ఉండటం లేదు కదా. గృహదేవత వద్దు, జీవము గల దేవుని వైపు తిరగాలి. గృహదేవతను పెట్టుకున్నటువంటి ఆ దినమున రాహేలు యొక్క జీవితంలో కొన్ని విషయాలు జరిగాయి. అక్కడ ఆ యొక్క వృక్షం దగ్గర అవన్నీ తీసేయమని యాకోబు చెప్పినప్పుడు వాడితో మనకు పని లేదని చెప్పినట్టుగా, మనము నిర్గమకాండంలో చెప్పినట్టుగా ఆకాశం ఎందైనను, భూమి ఎందైనను, భూమి కింద నీట ఎందైనను ఏ రూపమును, ఏ విగ్రహమును చేసుకోకూడదు. అది బైబిల్ సత్యము. కాబట్టి దావీదుకు తెలుసు, కానీ మీకాలుకు తెలియదు. ఎందుకంటే సౌలు నేర్పించాడో లేదు, అంతే కదమ్మా. పిల్లల్లో మనకు తెలుసు కానీ భక్తి, మన పిల్లలకు భక్తి ఉండదు.
మీరు చాలా మంది అంటారు, మీరు ప్రార్థన పాత్రలు కదా, మీ పిల్లలు కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదంటే, నీవు నమ్మినంతగా వాళ్ళు నమ్మాలని లేదు ఇక్కడ. నీకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలని లేదు ఇక్కడ. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన, దావీదు భార్య అయినటువంటి మీకాలుకు దేవుడు ఇష్టం ఉందా? ఇప్పుడు మీకాలుకు దేవుడు ఇష్టం లేదు, కానీ మరి ఎవరు ఇష్టం ఉన్నాడు? వాళ్ళ గృహదేవత అంటే ఇష్టం ఉన్నది. ఇప్పుడు మీకాలుని దావీదు ఫోర్స్ చేసి ఉంటాడా? ఫోర్స్ చేసి ఉంటాడా? ఫోర్స్ అంటే తెలుసుగా, ఇబ్బంది బలవంతి పెట్టి ఉంటాడా లేదా? ఈయన తీస్తే వాటిల్లో ఏమి లేదు, జీవం కల దేవుని వైపు తిరగమని చెప్పుంటాడా లేదా? చెప్పుంటాడు. చెప్పినప్పుడు మీకాలు విన్నదా? వినలేదా? వినలేదు. అయ్యా, నువ్వు ఏ విషయంలోనే నన్ను చెప్పుకొని ఒప్పుకుంటాను, దేవత విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెడతాను. అందుకనే ఆ ఇంట్లో ఏముంది? ఇంకా గృహదేవత. ఇంకా మీకు అర్థం కావటానికి చెప్పాలంటే, దావీదు మందసం తీసుకొని వస్తున్నాడు. దావీదు పురంలోనికి మందసం తీసుకొని వస్తున్నారు. మందసం ముందు దావీదు ఏం చేస్తున్నాడు? నాట్యం ఆడుతున్నాడని రాయబడింది బైబిల్ గ్రంథం. నాట్యానికి డాన్స్ కు చాలా తేడా ఉంది. అర్థమైందా? భరతనాట్యం వేరు, బ్రేక్ డాన్స్ వేరు. నాట్యం అనేది ఏం తెలుసా? ఎదుటి వాళ్ళను చూసినప్పుడు బాగా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉండేది నాట్యము. డాన్స్ అనేది ఏం తెలుసా? ఎదుటి వాళ్ళను ఏదో విధంగా ప్రేరేపించేది డాన్స్. డాన్స్ నేర్చుకోవడం కుక్క పిల్లకైనా చేత అవుతుంది. నాట్యం నేర్చుకోవడం చాలా తెలివి కలిగి, ఏకాగ్రత కలిగి ఉండడం చేత. అందుకని ఇప్పుడు నాట్యాలు ఎక్కడలేవు, అంత డాన్స్లే. ఆ నాట్యము దేనిని గుర్తించి చేస్తారు తెలుసా? వాళ్ళ మనసులో దేవత అనే దాన్ని పెట్టి, ఆ దేవతకు నచ్చినట్టుగా చేయాలని ఒక ఆత్మతో, భక్తితో, భయంతో నాట్యం చేస్తారు. ఆ నాట్యం చేసేటప్పుడు గురువుకు లోబడి జీవిస్తారు. కానీ డాన్స్ అలాంటిది కాదు, పోకిరోలు చేసేది కాదు. కాబట్టి రెండు ఒకటి అనుకుంటే కరెక్ట్ కాదు, అది మీరు పొరపడినట్టు. ఇప్పుడు చాలా మంది నాట్యం ఆడుతున్నారంటే నాట్యం కాదు, ఇది డాన్స్ వేరు, నాట్యం వేరు. అందుకే మీరు ఏమంటారు? డాన్స్ అంటారు. డాన్స్ అంటారు. ఇక్కడ దేవుడి ముందు నాట్యం ఆడుతుండగా మీకాలు ఇంటి మీద ఉంది. అంటే 2 అంతస్తులు కదా, రాజు కదా, రాజు కూతురు కదా, గద్దెలు కట్టించింది కదా. ఇంటి పైన కిటికీలో నుంచి చూసింది దావీదు నాట్యం ఆడు. అప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రం ఊడిపోయింది. ఇదిగో, అందరూ చూస్తుండగా నీ వస్త్రాలు ఊడిపోయాయే, నీకు తెలివన్నా లేదంటే, నేను నా దేవుని ఎదుట నాట్యం ఆడుతుంటే నువ్వు ఓర్చుకోలేవు కాబట్టి దేవుడు నీకు శాపం కలుగు చేస్తాడు అనగాని మీకాలు గర్భమును దేవుడు. ఇక్కడ అర్థం ఏంటంటే, దావీదు దేవుని ముందు నాట్యం ఆడటం మీకాలకు నచ్చలా. ఎందుకంటే దావీదు నమ్మిన దేవుణ్ణి మీకాలు నమ్మలా. కాబట్టి భార్య బలవంతం చేసిన దావీదు మాత్రము ఆ దేవతకు మొక్కల, ఇష్టానుసారుడైనట్టు ఇష్టం ఉంటాడు. ఇప్పుడు మనములు కూడా బలవంతం చేయడం, బలవంతం చేయని వాళ్ళు ఉంటారు. దావీదు భార్య అయినటువంటి మీకాలు ఇంట్లో ఉన్నట్టుగానే ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఉంటాయి. ఇళ్లకి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ ఒక్క దాని వల్ల మాకు ఇబ్బంది అయింది, పాస్టర్ గారు చూస్తే అనుకుంటారు. ఎవరు అలా అనుకునే పాస్టర్ ఉంటే వాడు పాస్టర్ గారు. ఎందుకంటే ఇది నీ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఇద్దరూ సమ్మతించినప్పుడే అది నచ్చంది బయటకు పోదు. నువ్వు వద్దు, వాళ్ళు కావాలంటే ఇంట్లో గొడవ తప్పితే ఏమన్నా అర్థమవుతాక. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళు ఎలా ఉన్నా కూడా దావీదులాగా దేవుని మీద మాత్రమే మనసు పెట్టాలి. దావీదు దేవుడి వైపు ఉన్నాడు, ఇంకెవరి వైపు తిరగలేదు. కాబట్టి ఇక్కడ ఎందుకని చెప్పాను ఇదంతా, ఇక్కడ దావీదు భార్య అయినటువంటి మీకాలు ఇంటిలో గృహదేవతలు ఉన్నాయి. గృహదేవతలు ఉన్నా కూడా దావీదు ఏ రోజు కూడా మొక్కల. అదే విధంగా సొలొమోను భార్యల ఇళ్లలో కూడా గృహదేవతలు ఉన్నాయి. సొలొమోను మొక్కాడు, ఆడైపోయాడు. దావీదు మొక్కలేదు, బాగుపడ్డాడు. అర్థమైంది రెండింటికి తేడా. ఇప్పుడు అక్కడ సొలొమోనుని ప్రేరేపించింది ఎవరు? మరి ఇక్కడ దావీదుని కూడా మీకాలు ప్రేరేపించడం లేదు, ఏమో కూడా భార్య కదా. కానీ ఇక్కడ లొంగాడా? అందుకని దావీదు గొప్పవాడయ్యాడు, సొలొమోను కొద్దిగా తక్కువవాడయ్యాడు. ఇప్పుడు మనమల ప్రేరేపిస్తారు, మనమల ప్రేరేపించినప్పుడు మనము కూడా వేరే వారిని ఆదర్శంగా తీసుకొని అక్కడ వాళ్ళు లొంగలేదు, నేను లొంగకూడదు ప్రేరేపణ ఇదంతా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క విషయంలో గృహ దేవత దావీదు భార్య అయిన మీకాలు ఇంట్లో ఉన్నప్పటికీ దావీదు మాత్రము జీవము గల దేవుని వైపు తప్ప ఎటువైపు తిరగల. గుర్తుపెట్టుకోండి, జీవము గల
దేవుని వైపు. అందుకేమన్నాడు తెలుసా? ఆకాశం అందైనను, భూమి ఎందైనను, భూమి కింద నీటి ఎందైనను ఏ రూపము ఉండకూడదు. ఏ రూపం కూడా ఉండకూడదమ్మా. మీరు రూపాలు పెట్టాలనుకుంటే దేవుడికి ఏ రూపం పెడతారు మీరు? ఎన్నడును ఎప్పుడును ఆయన స్వరమును స్వరూపమును ఎవరు చూడలేదు. మరి ఆయన స్వరము ఎవరు వినలేదు. మరి ఇప్పుడు చూశారంటారేంటి? బైబిల్ చెప్పింది కదా, నేనేం కాదనట్లేదు కదా. ఆయన స్వరూపం ఎవరు చూడలేదు. మరి చూశారని చెప్పడానికి ఏంటి? ఇప్పుడు ఒక డ్రాయింగ్ వేస్తారు, వేసినప్పుడు ఇది ఫోటో అంటారు. నువ్వేడ చూసావు? ఏ రూపము కూడా పెట్టొద్దు. ఏ రూపం అంటే ఆయన రూపం కూడా బొమ్మ పెట్టకూడదు. ఇళ్ళల్లో కానీ ఎక్కడ కూడా. ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఇళ్లలో చర్చిలలో కానీ ఇళ్లలో కొన్ని బొమ్మలు పెట్టేసి ఆ బొమ్మకు అంత పూలమాల తెచ్చేసి దానికి తగిలిచ్చి 2 సాంబ్రాణి కడ్డీలు ముట్టించి ఆదివారం వచ్చినప్పుడు 2 కొవ్వొత్తులు ముట్టించి శనివారమో బుధవారమో శుక్రవారం వచ్చినప్పుడు ఒక టెంకాయ కొట్టేసి ఈ రోజు నేను దేవుడికి ఉపవాసం ఉన్నాను విగ్రహారాధన చేసే కుటుంబాలు ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఇది విగ్రహారాధన. యేసు ప్రభు బొమ్మ పెట్టుకున్న విగ్రహారాధనే. ఏ రూపము కూడా వద్దంటాడు. కావాలంటే నిర్గమకాండంలో అనుకుంటాను చూడు, ఆ మాట చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము అధ్యాయం వచ్చిందమ్మ. 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమనైనను విగ్రహమనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదను. ఓకే, దాని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఏమన్నాడంటే ఏ రూపము కూడా చేయకూడదు. మరి ఈ రోజు ఇక్కడ క్రైస్తవులకు ఏ రూపం చేస్తున్నారు నాకు అర్థం కాల. ఏ రూపం ఇది? రూపం ఏ రూపం అవుతున్నాడు? ఆకాశం ఎందైనను భూమి ఎందైనను భూమి కింద నీళ్ళ ఎందైనను ఏ రూపం పెట్టకూడదు. ఆకాశంలో ఏ రూపం ఉంది? వాళ్ళు ఏమంటారంటే ఏ రూపం పెట్టద్దు అన్నారు కదా, మేము పైన రూపాన్ని పెట్టంటే ఆకాశం అందైనను అన్నాడు, భూమి మీదనైనను భూమి కింద నీళ్ళ కందైనను ఏ రూపము కూడా మనం బొమ్మలు. ఇప్పుడు రూపాలు పెట్టి చేస్తున్నారంటే ఇది విగ్రహారాధన. ఇది విగ్రహారాధన. ఎవరు చేసిన? నేను చేసిన కూడా అంతే. మీరు అనుకోవచ్చు ఎందుకయ్యంటే అంటే బైబిల్ చెప్పింది బైబిల్ ప్రకారం చేయాలి. అది నీకొకలాగా ఇంకొకరికి ఒకలాగా ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మరి మేము ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? ఆయన ఆత్మ గనుక యథార్థముగా ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలి. అంతే. దేవుని ఆరాధించడం అంటే నీకు నమ్మటానికి 2 చెక్కలు తెచ్చుకొని ఒక చెక్క నిలువుగా ఒక చెక్క అడ్డంగా పెట్టుకొని ఆడ కూర్చున్నంత మాత్రాన అది దేవుడి భక్తి కాదు. అది నా దృష్టిలో విగ్రహారాధన. బైబిల్ ప్రకారం అది కూడా విగ్రహారాధనే. సిలువ కూడా విగ్రహంతో సమానమే. ఎందుకంటే ఈరోజు చాలా మంది కొండలలో లోయలలోకి వెళ్ళి చూసి కనుకోండి, ఏదో కొండ మీద గుట్ట మీద ఒక సిలువ పెట్టి దానికి సున్నం పూసొస్తారు. ఆదివారము సోమవారము సంవత్సరానికి ఒకసారి ఆడ ప్రార్థన చేసి వస్తారు. మిగతా రోజులలో ఆడ ప్రార్థన చేస్తారు. కుక్కలు నక్కలు పందులు చేస్తాయి. వాళ్ళు కొండల మీద ఏదైనా పెడితే బొమ్మ అన్నావు, నువ్వు కొండ మీద సిలువేస్తే బొమ్మ కాదా? ఈ తెలివి లేని వాళ్ళు మరి గ్రూపులు తీసుకొని పోయి కొండల మీద కోట్ల మీద చేసి వస్తుంది. నాకు అర్థం కాలేదు. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు కదంటే యేసు ప్రభును కొండ మీద సిలువ వేశారు. మరి వీళ్ళని కూడా ఏమని చూద్దాం. నేను చెప్తున్నాను, ఏ రూపం ఉండకూడదు క్రైస్తవునికి. నిజముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థముగా తండ్రిని ఆరాధించాలంటే రూపాలు పెట్టుకున్నామనుకో కొన్ని రోజులకు అది విగ్రహారాధన అవుతుంది. రూపం పెట్టినప్పుడు రూపాన్ని ఏం చేస్తావమ్మా? మీ ఇంట్లో పెట్టామనుకోండి, ఉదాహరణకు బొమ్మ యేసు ప్రభు బొమ్మ చేసుకుని పెట్టామనుకోండి, 4 రోజుల తర్వాత బొమ్మను తుడుతుంటారు. దుమ్ము పట్టింది తుడుతుంటావు. తుడిచిన తర్వాత 4 రోజుల తర్వాత బొమ్మ బాగలేదని చెప్పి దానికి ఏం చేస్తారు? పూలమాల వేస్తారు. బాగానండి, బొమ్మకు పూలమాల వేస్తారు. 4 రోజుల తర్వాత బొమ్మకు మనకు అలవాటు ఉంది కదా, మనం లోకంలో నుంచి బయటకు వచ్చాక మనం ఏడ నుంచి వచ్చాం? బయట
బాగానే ఏ రూపమునైన మీరు చెయ్యకూడదని ఎందుకు చెప్పాడంటే క్రైస్తవుల జీవితాలలో కూడా కొన్ని ఇలాంటి ఇప్పుడు మూడో విషయాన్ని మనం గమనించి ఆలోచిస్తే ఏం జరిగిందంటే బాగానే ఈ మీకాలు పెట్టుకున్నటువంటి ఈ గృహ దేవతను దావీదు దేవుడికి తెలుసు. దావీదు అనుకోడు. ఇక మూడో విషయం, ఇప్పుడు చాలా మందికి డౌట్ వచ్చేది ఇక్కడ. ఈ విషయంలో ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుణ్ణే గొప్ప చేశాడు. ఏదన్నా గొప్ప చేశాడా? అక్కడ గొలియాతు దగ్గర గొలియాతుని చంపిన తర్వాత నేను చంపానని అక్కడ అనుకోవాలి, దేవుడికి పేరు రావాలనే చంపాను. ఆఫ్టర్ నేనంతా గొలియాతు అనుకో. రెండోది, తన భార్య ప్రేరేపించినా కూడా ఎక్కడా లొంగల. ఆ దేవుడి తర్వాత ఎవరైనా, ఎందుకంటే నన్ను పుట్టించిన దేవుడు బ్రతికిస్తున్నాడు, ఈ రోజుకి నేను బతుకుతున్నానంటే దేవుడు. మూడో విషయం బాగా గమనిద్దాం, ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 24 నుంచి నిదానంగా చదవండి. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయుచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపోవు వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకుని పిలిచి, దేవుని మందసము పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును. నీ యందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించమని నేను చెప్పుదునని పలికి. ఇక్కడ ఏమన్నాడంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, దావీదు రాజు అయిన తర్వాత అతని జీవితంలో కొన్ని అవకతవకలు జరగాల్సి వచ్చింది, కొన్ని ఇబ్బందులు జరిగాయి. ఆ ఇబ్బందులు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరిగాడు. కుమారుడే దావీదుకు వ్యతిరేకంగా తిరిగి ఏమి చేశాడంటే బాగా గమనించాలి. దావీదుకు వ్యతిరేకంగా తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఎవరి వైపు? అబ్షాలోము వైపు తిప్పుకున్నాడు. అబ్షాలోము వైపు తిప్పుకొని ఇక నేనే రాజునని దావీదునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో అబ్షాలోము మనకు ఎదురుగా నిలబడి ఉన్నాడు కాబట్టి మనమల్ని అబ్షాలోము తన కత్తితో చంపుతాడు కాబట్టి నేను ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి దావీదు ఆ పట్టణంలో నుంచి కొండల్లోయలోనికి పరుగులు వెళ్ళిపోతున్నప్పుడు దావీదుతో కూడా కొంతమంది వస్తుంటే దావీదు అన్నాడు, ఇది నాకు నా కుమారుడికి మధ్య జరుగుతున్నది, మీరెవరు నా తోటి రావద్దన్నప్పుడు వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఎక్కడ ఉంటావో మేము అక్కడ ఉంటాం, నువ్వు ఎక్కడే జీవిస్తావో మేము అక్కడే జీవిస్తాం. చూడండి 20 అధ్యాయం 20 వచ్చిన చదవండి ఒకసారి. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడువును రాజువునకు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలువును వాడువును రాజువునకు నీ ముందువో ఆ స్థలమందు నీ దాసుడినైన నేను రాజుతో ఉండునని రాజుతో మనవి చేస్తాను. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని కొంతమంది, ఒక గిత్తీయుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు, రాజు గిత్తీయుడైన ఇత్తయిని కనుగొన్నాడు. ఆ ఇత్తయి నేను నీతోనే వస్తానన్నాడు. ఇలాగ కొంతమంది దావీదుతో వెళ్ళిపోయారు. ఆయనతో వెళ్ళిపోయిన వాళ్ళందరూ పంపించాడు. ఇప్పుడు అన్నాడు, మందస్సాన్ని కూడా తీసుకున్నాడు. నాకు నా కుమారుడికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఇప్పుడు అతను రాజరికం మీద ఆశపడి నా మీదకి ఎదురు తిరిగాడు. ఈ విషయంలో దేవుని మందస్సాన్ని డిస్టర్బ్ చేశాడు. భయం వచ్చాడు. నేను పోయిన కాడికల్లా దేవుడి మందసం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను నా దేవుడికి నచ్చితే నా దేవుడే మరలా తీసుకొచ్చి నన్ను ఊళ్ళో
నేను నచ్చకపోతే ఆయన నన్ను ఎక్కడికి ఉంచాలో అక్కడ పంపిస్తాడు. కాబట్టి మందస్సాన్ని మాత్రం దయచేసి అడవుల్లోనికి భయం. బాగా ఆలోచించండి. కుమారుడు చంపుతాడని నేను పారిపోతున్నాను, మీరు కూడా నాతో వస్తున్నారు, లేవీలు కొంతమంది వస్తున్నారు, మీరు వస్తున్నప్పుడు మీరు మట్టుకే రాండి. మందస్సాన్ని మాత్రం మనం అంటే దేవునితో ఆటలాడితే పాడవుతాడు. మనుషులతో ఆటలు ఆడొచ్చు కానీ దేవునితో ఆటలు. ఇక్కడ చూడండి, కుమారుడు అబ్షాలోము చంపేస్తాడన్న ప్రాణ భయంతో పరుగులు చేస్తున్నాడు దావీదు. పరుగులు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము వస్తామన్నాడు. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? మేము వస్తూ వస్తూ మందస్సాన్ని కూడా చేస్తాం. మందస్సాన్ని ఆ స్థలంలోనే ఉంచింది. నేను చూడండి, అక్కడ ఏం రాయబడింది? రాయబడిన మాట చూడండి. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి, అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఒకవేళ దేవుడు నన్ను ఇక్కడికి రప్పియాలనుకుంటే ఆయనే రప్పిస్తాడు. ఒకవేళ ఆయన వద్దనుకున్నాడు అనుకోండి, ఏం జరిగింది? చదవండి అక్కడ 20 వచ్చింది. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము. చూడండి, ఆయన చిత్తం అంటే ఒకవేళ దేవుడు నన్ను అనుకుంటాడు, దావీదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదంటే నేను ఆయనకు నచ్చినట్టుగానే నేను అడవిలో ఉన్నాను. ఇక్కడ ప్రజలందరూ హెచ్చరిస్తున్నారు, మనం పోదాం, మందసం ఉంటే మనకి విజయం వస్తుందని. కానీ మందస్సం మనం వెళ్ళిన చోటకల్లా రాకూడదు. మనం ఏడికి వెళితే ఆడికి మందిరం కాదు, మనం మందిరానికి వెళ్ళాలి. మన ఇంట్లో మందిరం అనుకుంటారట, వీళ్ళు మందిరం కాదు తెలుసా? చాలా మంది ఏమనుకుంటారు తెలుసు, నేను ఈ రోజు ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను, ఆడ ప్రార్థన చేసుకోవడానికి మందిరం. మందిరము సమాజముగా కూడటానికి నీకు భయం ఉండాలి. మందిరం అంటే నీకు భక్తి ఉండాలి. మందిరం అంటే ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆయనకు ఇష్టమైతే నన్ను పంపించాలనుకుంటే అక్కడ పంపిస్తాడని అడవులలో నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. అలా టైం వచ్చినప్పుడల్లా నన్ను చేస్తాను. దేవుడికి దావీదు నచ్చిన వ్యక్తి, నచ్చని వ్యక్తి. కాబట్టి దేవుడు దావీదుని మరలా పురంలో చేసుకుంటాడు. నిజము. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుడంటే వినయం ఉంది, దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉన్నది. చాలా మందికి లేదు. ఏమంటాను తెలుసా? ఏం కాదులే, ఏం కాదంటారు. దానికి అవుద్ది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాలు అజాగ్రత్త ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి గొప్ప చేయాలనుకున్నాడు, దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు అనుకున్నాడు. తన భార్యలు చెప్పినా కూడా గృహదేవత లేదు. ఇక్కడ దేశ ప్రజలందరూ చెప్పినా కూడా నేను మాత్రము మందస్సముతో ఆటలు ఆడను. వీళ్ళందరూ అన్నారు మనం పోతున్నాం కదా, మందస్సాన్ని కూడా చేసుకోవాలన్నారు, అది అన్నారు. ఇక్కడ చూసుకుంటూ మనం చూసుకుంటాం. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయుచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచాడు. దేవుని మందసాన్ని అక్కడ దించారు, జనులందరూ దాటిపోయారు. ఇక చివరికి ఏముంది దాటిపోవడానికి? అక్కడ మందసాన్ని తీసుకొచ్చి అక్కడ దించారమ్మా. అక్కడ దించిన తర్వాత జనాలందరూ పట్టణం నుంచి బయటకు వెళ్ళిపోయారు, దావీదుతో వెళ్ళి వాళ్ళందరూ. ఇక చివరిలో ఏముంది? అక్కడ మందస్సము. ఇప్పుడు మందస్సాన్ని కూడా తీసుకురావాలి. వాళ్ళు తీసుకొస్తుంటే ఆయన అన్నాడు మందస్సాన్ని తేవద్దు. ఇక మనం పోయిన తర్వాత మందస్సాన్ని ఉంటే పట్టించుకోలేదు అంటే నేను అవసరం లేదు, కావాల్సిన నేను నచ్చలేదేమో అందుకే నన్ను బయటికి పంపిస్తాను. ఒకవేళ ఆయనకు నేను నచ్చితే నా పట్ల కార్యం జరిగిస్తాడు, నచ్చకపోతే ఆయన ఇష్టం మీద. ఇక్కడ భయంతో బతుకు. అనుక్షణం ఏముంది దావీదుకి? భయం. ఇంత పెద్ద సమస్యలో కూడా యుద్ధం జరుగుతుంది. ఊరికి మధ్య, కుమారుడికి తండ్రికి మధ్య యుద్ధం. ఇంత పెద్ద యుద్ధంలో కూడా కుమారుడి గురించి ఆలోచించలేదు, భార్యల గురించి ఆలోచించలేదు, దేశముల గురించి ఆలోచించలేదు, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించలేదు. దేని గురించి ఆలోచిస్తున్నాడు?
మందస్సమును గురించి, మందస్సం యొక్క విలువ దావీదు. ఈరోజు నీకు తెలుసా దేవుడు నీకేమన్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఎందుకంటే అతడు నా ఆజ్ఞలన్నిటినీ నెరవేరుస్తాడు. చాలా జాగ్రత్తగా, ఎంత గొప్ప దావీదు అంటే ఎవరైనా గొప్ప భావించండి. ఎంత గొప్ప దావీదు, ఎంత గొప్ప దావీదు గురించి, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్న దావీదు గురించి మనం ఈ 3 విషయాల్లో బాగున్నాడు. ఎంత గొప్ప దావీదు గురించి బైబిల్ గ్రంథం కా ఒక బుర్రకథ, దేవుడంటే భయం గురించి మాట్లాడు. నిర్లక్ష్యం చేశావా, నాశనం చేశావా, ప్రేమించావా, అభివృద్ధి పరచడం ఏమి ఆయన చేతిలోనే. చూడండి, తీసారమ్మా, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఓకే, 4వ చదవండి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. ఏం చేశాడంటే దావీదు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. చూడండి, 3వ వచనం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించి పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. అంటే దావీదు హృదయము దేవుని పట్ల ఎలాగుందంట? అయితే అంతలా దావీదు గురించి కూడా ఏం మాట్లాడుతుంది? ఒక్క విషయములో ఆ విషయమే హిత్తీయుడైనటువంటి ఉరియా భార్య విషయము. ఏ విషయం అమ్మది? ఉరియా భార్య విషయం. ఎవరామె? బత్షెబ. ఎంత ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే మనుషుడు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చే మనుషుడు జీవితం తప్పు చిత్తితే తీరేత. అసలు ఆ మచ్చ దావీదు జీవితంలో రాకుండా కానీ కారణం లక్ష్యం. ఎందుక నిర్లక్ష్యం. ఏ విషయంలో నిర్లక్ష్యం చేశాడు? దేవుని. ఏ విషయంలో నిర్లక్ష్యం చేశాడు? ప్రార్థన చేయడం. ఏ విషయంలో నిర్లక్ష్యం చేశాడు? బైబిల్ చదవడం. ఏ విషయంలో నేను రాజును కాదు. పెద్ద విషయం బాగా ఆలోచించాను. దావీదు ఒక విషయంలో నిర్లక్ష్యం చేశాడు, మీ అందరికీ తెలుసు, కానీ ఆలోచిస్తాడు. ప్రార్థన చేయలేదు. దావీదు ప్రార్థన చేయలేదు. చేశాడో లేదు? దావీదు ప్రార్థన చేశాడు. దావీదేమన్నా బైబిల్ చదవలేదా? చదివాడు గ్రంథాన్ని. ఏమన్నాడు? దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ఆయనే కదా రాసింది, ఆయన చేసింది కదా. మరి ఏంటి అసలు ఆయన గురించి చెప్పాల్సిన నిర్లక్ష్యం ఏం చేశాడు? ప్రాణమా, ఆలోచించండి, మీరైనా ఒకసారి ఆలోచించండి. నిర్లక్ష్యం ఏం చేశాడు? ఇది ఆ ప్రాణం నిర్లక్ష్యం ఏం చేశాడు? నిర్లక్ష్యం ఏం చేశాడు? ఆలోచించారు. ఎవరైనా ఆలోచిస్తారా? దావీదు దేవుడి ఇష్టానుసారుడైన మనుషుడే.
దేవుడి నచ్చిన మనుషుడే. దేవుడు చెప్పిన ప్రతి పని చేశాడు. విగ్రహారాధన చేశాడా? చేయలేదు. తనకు పేరు రావాలనుకున్నాడా? అసలు అనుకోలేదు. దేవుడికి పేరు తెచ్చాలి, నాకు వచ్చేం రాకపోతే ఉన్నాడు. మందస్సం విషయంలో నిర్లక్ష్యం చేశాడా? మందస్సాన్ని జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టాడు. కానీ ఇంక ఏమి నిర్లక్ష్యం చేస్తుంటాడు దావీదు? ఆలోచించండి, ఏం నిర్లక్ష్యం? ఆ? ఏమి నిర్లక్ష్యం చేశాడంటే అప్పగించిన పని విషయంలో నిర్లక్ష్యం చేశాడు. అప్పగించిన పని. ఏ పని అప్పగించాడు దావీదు దేవుడు? రాజ్య పరిపాలన, అంతే కదమ్మా. ఏమన్నాడు? నిన్ను నిన్ను కొట్టేసి నీకంటే గొప్పవాడైనటువంటి నా ఇష్టానుసారుడైన మనుషుని నేను పిలుచుకున్నానన్నాడు. దేనికి? దేనికమ్మా? ఇశ్రాయేలీయులను ఏలటానికి దావీదు కాపరిగా ఉండును. మంచి కాపరి దావీదు అని పేరు పెట్టారు. కాపరి. కాపరి ఏం చేయాలి? గొర్రెలను చూసుకోవాలా లేదా? చూడండి, ఇక్కడ దావీదు ప్రార్థన నిర్లక్ష్యం చేయాల, దావీదు బైబిల్ చదవటం నిర్లక్ష్యం చేయలేదు. దైవ గ్రంథ విషయంలో దావీదు విగ్రహారాధన కడిగిపోయి దేవుని తక్కువ చేయాల. కానీ ఏం చేశాడంటే బాధ్యత మరిచి ప్రవర్తించాడు. ఒక్కసారి ఈ జీవితంలో ఎప్పుడైనా బాధ్యత దావీదు అంతటోడే మర్చిపోయినాడు కదా. దావీదు మర్చిపోయాడు. ఎంతలా పాపాన్ని మూడగట్టు 4 గంటల పాపం దావీదు మర్చిపోయాడు. అందుకని ఏం చేశాడు తెలుసా? దేశంలో ఉన్న ప్రజలందరూ సైన్యం అంతా కూడా ఈ దేశ సరిహద్దుల్లోనికి వెళ్ళి యుద్ధ రంగంలో యుద్ధము చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? యుద్ధము చేస్తున్నారు. యుద్ధములో గొప్పవాడు ఎవరమ్మా ఇశ్రాయేలీయుల్లో? ఎవరమ్మా? దావీదే. ధైర్యంగా చెప్పండి, మీరేం భయపడాల్సిన పనిలా, మీకు చరిత్ర తెలుసు కదా. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఇప్పుడు యుద్ధంలో యుద్ధ నైపుణ్యం చేసేటువంటి దావీదు యుద్ధంలో ఉండాలా లేదా? ఎందుకు తెలుసా? సైన్యము ఓడిపోద్ది, నేను వెళితే సైన్యం గెలుస్తుంది. యుద్ధ నైపుణ్యం ఎరిగినోడు, యుద్ధములో ఉన్నటువంటి మెలకువలు తెలిసినటువంటి గొప్పవాడు, యుద్ధములో ఎక్కడ ఏమి చేయాలో తెలిసినటువంటి వాడు సైన్యాన్ని విడిచిపెట్టి ఇంటి దగ్గర పడుకొని నిద్రపోతాడు. అర్థమవుతుందా? సైన్యాన్ని విడిచిపెట్టి ఇంటి దగ్గర పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతే తప్పేముంది పాస్టర్ గారు? తప్పు లేదని నేను చెప్తున్నాను. మనం భూమి మీద బతుకుతున్నాం కాబట్టి నిద్ర కూడా మనిషికి అవసరం. నిద్ర కూడా మనిషికి అవసరం. ఆమేన్. ఎందుక ఏ టైంలో నిద్రపోవాలి ఆ టైంలో నిద్రపోవాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడానికి లేదు. ఇక్కడ ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడానికి లేదు. మీ పొలంలో బాగా పని చేస్తుంటే మీరు ఇంటికాడ పడుకొని నిద్రపోతారా? నిద్రపోతే ఒప్పుకుంటారా? ఫోన్ మీద ఫోను, ఉద్దాల మీద ఉద్దాలు, ఆ పని మానుకొని కూడా వచ్చి నేను లేపుకోపోతాను. ఏమో అసలు నువ్వు మనిషిగా గుడిగా ఏదైనా అంటుంటారు కదా. అసలు నీకు మైండ్ ఉందా లేదా? అసలు నువ్వు ఉన్నవా లేవా? అసలు నువ్వు ఎందుకు అసలు అవసరం ఏముంది? ఇలాంటి వాళ్ళ ఉపయోగం ఏముంది మాకు? వచ్చి ఇంత పని చేస్తుంటే నీకెట్లా నిద్ర పడుతుంది అంటారంటే ఎలా నిద్ర పడుతుంది? బాధ్యత మరిచిన వాళ్ళకి నిద్రే పడుతుంది. బాధ్యత పట్టించుకోరు. బరువు బాధ్యతలు ఏమి లేని ఏం చేస్తారు? నాది కాదులే అన్నారు. కాకపోతే తెలుస్తుంది కదా. దావీదు కాకపోతే ఊరుతుంది. ఒక రాజు ఎవరన్నా ఉన్నారు పాపం, దావీదు కదా రాజు. కాబట్టి నిర్లక్ష్యంతో ఇంటికాడ పడుకొని నిద్రపోతున్నాడు. పండుకొని నిద్రపోయి ఎప్పుడైతే బాధ్యత మరిచాడో, బాధ్యత మరిచినోడు ఏం చేస్తాడు? ఏదేం చేస్తాడు? బాధ్యత మరిచినోడు కొత్త బాధ్యతలు పట్టుకుంటాడు. బాధ్యత మరిచినోడు కొత్త బాధ్యతలు. ఇది గారి కొత్త బాధ్యతలు ఉన్నాయిగా. అయ్యి సైన్యం ఎట్టిపోతే నాకెందుకు, జనాలు ఎంతమంది చస్తే నాకెందుకు, దేశం ఎట్టిపోతే నాకెందుకని ఇక బచ్చబా గురించి, ఉరియా గురించి, ఇతర గురించి ఆలోచిస్తున్నాడు. ఏమైనా ఆలోచన మేరకు ఏరే ఆలోచన ఏమైనా ఉందా?
లేచాడు, చూచాడు, ఆమెతో పాపం చేశాడు. తర్వాత వర్తమానం పంపించింది. ఇదిగో నాకు నెలలయ్యాయి అంది. వెంటనే చెప్పాడు, ఒరి ఈమెకు నెలలైతే ఇప్పుడు నేనేం చేయాలిరా, నా పరిస్థితి ఏందని చెప్పేసి వెంటనే ఉరియాని ఎలా చంపించాలా, అంటే ఈ ప్లాన్ చూడు ఎలా ఉందో. అంటే తెలివి దేనికి ఉపయోగిస్తున్నాడు? ఆ కవర్ చేయడానికి ఉపయోగం, పాపాన్ని కప్పుకోవడానికి ఉపయోగం. అంతే కదా. మీరు ప్రార్థన చేయలేదు ఏంటంటే ఏం చేద్దాం తెలుసా, నాకు నడుములు నొత్తుండగా ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నాడు. కవర్ చేస్తున్నారు వీళ్ళందరూ. కవర్ ఇది. మీరేమనుకుంటారు తెలుసా, పాపం, రాత్రంతా ప్రార్థన, ధ్యాన్యం, నడుము నొప్పి, పాపం పండుకోలేదు. పాపం అని పాపంలో నెట్టేస్తున్నావు, నీకు అర్థం కాదు. పాపం పాపం అని వీళ్ళందరూ తీసుకొని అగ్నిలో నెట్టేస్తున్నావు. పాపం పాపం అంటున్నావు అంటే పాపం చేస్తున్నావు. ఏమంటారు తెలుసు, పాపం అయ్యారు ఉదయాన్నే మళ్ళా పాపం ఏం ప్రార్థన, పాపం పాపం అని ఎక్కడ నెట్టారు, పాపంలో నెట్టేశారు. ఈ పాపానికి అలవాటు పడ్డాడు. లేచి పగులు నిద్ర ప్రార్థన చేస్తున్నా. విరాన్ని తిరిగి ఏంటంటే రాత్రి మేము వచ్చి ఒక 2 అయిందమ్మా, 3 కాడ రాత్రి 12:30కి వచ్చావు తెలుసా నువ్వు. బాగా రాత్రి 12:30కి వచ్చావు. ఆ టైంలో చెయ్యిలు కడుక్కుంటే యాడిబ్బంది అని ఆ కలిపెట్టిన అన్నం ఆడుంటే స్పూన్తో తినేసి ఒక 2 గంటలతో పడుకొని మళ్ళీ ఆ పక్కన ఉన్న మడిగొడ్లో కుదాన్ని వేసుకొని 3 గంటలకు తక్కువ ఎక్కావు తెలుసునా. అప్పుడు పాపం అంటారు రండి. అయ్యో పాపం పాత్ర ఏమన్నారు తెలుసా, అది 2 రోజులు అంటే ఈ ముట్టని ఏకదాటిగా 3-4 నెలలు చేస్తాం. అప్పుడే కడుపు నొప్పి వచ్చింది, అప్పుడే నడుము నొప్పి వచ్చాయి, అప్పుడే తాళి తిరిగింది, అప్పుడే కళ్ళు మోసపోయి వచ్చినా ఒక సూది వేసుకున్నాను పోయాను. అప్పుడు ఎంత బాగా చెప్తారు చూడండి. మరి ఏడ గొడకు వచ్చినా సూది వేసుకొని పోవచ్చుగా, కుదరదు కదా అక్క. అది బాధ్యత, ఇది అది బాధ్యత, ఇది బాధ్యత లేదు కదా. అందుకని చూడండి, కావాలంటే ఏమంటారు, నిన్నక ప్రార్థన ఏం చేయమంటావు అయ్యా, మేము ఉదయాన్నే లేచాము, ఆ దేవాలయం వాటి కసువు ఉడిచి వాటిని ఎత్తుకొని వాటి ఆకు తెచ్చి వాటిని చూసుకొని మళ్ళా వాటిని తోలుకొని తీసుకొచ్చేలోపు కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి, ఏం చేద్దామని అట్లా తిరుగుతున్నామంటే మళ్ళా పిల్లలు అరుతున్నాయని వాటని తెసిపోయి వాటకు కలిపి ఈటకు కలిపి ఆ టైం ఈ టైం 12 అయింది. మళ్ళా ఏం చేద్దామంటే ఏం ప్రార్థన, ఒక్క రోజు అంత రెస్ట్ తీసుకోవాలి. రోజు పోవాలన్నా రోజు రెస్ట్ తీసుకోవాలి. నాది పెట్టదు చెప్పండి, నిజంగా చెప్పండి. చచ్చిపోతాను ఏమవుతాయి, ఏం కావాలి, ఏదో అవుతాయి. ఏం కాకుండా ఉంటే ఎందుకు పడుచుకో. ఏం కాకుండా 2 రోజులు పక్కన పడేసి, ఒక రోజు పండగ వచ్చిందని, ఒక రోజు ఫంక్షన్ వచ్చిందని, ఒక రోజు పెళ్లి వచ్చిందని, ఒక రోజు ఇంకో పండగ అని, ఒక రోజు ఇంకోటని ఆ దొడ్లో తోలేసి అంత ఆవిరి నువ్వు పోయాడుగా. రోజు ఎందుకు తిప్పుతున్నారు, వాటికి పట్టించుకోకపోతే బలహీన పడిపోయి తయములో ఈనవలసిన జీవాలు వీణకుండా ఈసకపోతాయి. ఈసకపోతే నా జీవితంలో కూడు ఉండదు. అందుకనే నేను ఎన్ని పనులున్నా పక్కా పోయి వాటినే పడుచుకుంటాను. ఈసకపోతాయని ఇంత టెన్షన్ ఉన్నటువంటి నీకే, గొర్రెల కాపరికే ఇంత టెన్షన్ ఉంటే ప్రధాన కాపరి అయినటువంటి ఈ దావీదుకి ఎంత టెన్షన్ ఉండాలి. పట్టించుకోకపోతే బలహీన పడిపోతారు, బలహీన పడిపోతే ఆత్మలు చచ్చిపోతాయి, ఆత్మలు చచ్చిపోతే పొగదాని తర్వాత ఒకటి తగ్గిపోతాయి అన్న దావీదుకు టెన్షన్ ఉండాలా లేదా. టెన్షన్ లేకుండా పడుకోండి, టెన్షన్ లేకుండా పడుచుకోండి. కొత్త బాధ్యతలు వచ్చినట్టు కదా. కొత్త బాధ్యతలు ఏంటి అయ్యి, ఏదైతే కానీ లోకాశనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. కొత్త బాధ్యతలు అప్పుడప్పుడు అంటే మనకే చెప్తాను, ఏమనుకోవద్దు, వాళ్ళు అంటున్నారు కోదు క్యాజువల్ చెప్పేస్తాను. ఎప్పుడైనా పొలం పోయిన చేస్తారు పొగాకు వేసారు కదా, వేసినప్పుడు ఎప్పుడన్నా అరికన్నా అర్జెంటుగా పొగాకు మిరపకాయ కట్టాలి, నాకు 2 నెలల దాకా తీరదంటున్నాను. నెల దాకా తీరదు, పెళ్ళిళ్ళు ఫంక్షన్ అవుట్, అవసరమైతే మార్చుకో, నాకు 2 నెలల దాకా తీరదాం. ఇప్పుడు మనందరం కూడా నిజమది. ఇప్పుడు కొత్త బాధ్యతలు కొన్ని వస్తాయి, కొత్త బాధ్యతలు కొన్ని వస్తాయి. ఉదయాన్నే 9 గంటల కరెంట్ వచ్చే 9 గంటలకు పొలానికి పోవాల్సిన 10 గంటలకు పోదామని నిర్లక్ష్యం చేస్తాడు. ఇక్కడ మధ్యలో ఒకరు తగులుకుంటాడు మర్చిపోవాలంటే ఆటోమేటిక్ కదా, ఆడుతులే 100 అయ్యాడు ఆటోమేటిక్ చేద్దామంటాడు. ఇప్పుడు 20 రోజులు పట్టించుకోవడం మా పొలాన్ని, ఇప్పుడు ఊరు 10 చూడాలి మరి.
20 రోజులు పడుచుకుంటాడా? ఆ బంకేందో, ఆ వాగేందో, ఆ వంకేందో, ఆ మంచం ఏందో, ఈ దొడ్డేందో. ఇప్పుడు పొగనారేమైంది, మిరపేమైంది, జీవాలేమైంది అని నాకు తెలియదు వీళ్ళకు. ఆ బుడ్డీలు, ఆ చికెన్ బిర్యానీలు, ఆ యొక్క ఆమ్లెట్లు ఇయే సరిపోతాయి. ఈ జీవాలను మేపడానికి సరిపోయా. ఇప్పుడు 20 రోజుల తర్వాత చూస్తే 10 కాయల నారు 3 కాయలై ఉంటది. ముడత తెగులు రాని మిరపకు ముడత తెగులు వచ్చుంటది. 50 క్వింటాలు పండాల్సిన పొగాకు 20 క్వింటాలే పండుద్ది. 50 జీవాలు ఏలాల్సినటువంటి గొర్రెల మంద 10 జీవాలతో సరిచేస్తది. దీనికి అంతటికి కారణం ఏందంటే దేవుడు ఇంతవరకు రాసి పెట్టాడు. ఏం చేద్దామంటావా? దేవుడు రాసి పెట్టిందా? నువ్వు బాధ్యత మరిచావు కాబట్టి కరెక్ట్ టైంలో నీకు పంట రాలా. అదే బాధ్యత చేస్తే వాళ్ళు ఫోన్ చేసి నాన్న నిన్ను చూడబోతు ఈ టైంలో ఫోన్ చేస్తా అసలు తెలివిందా నీకు? మరి ఈ టైంలో నువ్వు ఆన్లో ఉంటావా? ఈ టైంలో ఆన్లో ఉంటావు. ఆ టైంలో చూడాలి చూడు. ఏడ నువ్వు అంటావు ఎందుకురా ఈ జీవితం అని ఆ రోజు గుర్తొస్తావు. నీకు టెన్షన్ ఇది ఎటు పోతుందో ఏడెటు పోతుంది. ఒక్క పని నువ్వు యాడ్ చేసుకుంటావు చేయలేక ఇప్పుడు ఊరిని కొడుకు మధ్యలో ఈ ప్రార్థన ఒకటి. ఈ పాస్టర్కి ఏం గోల లేదు. నా గురించే వాక్యం చెప్తున్నారు మరీ ఘోరంగా. నన్ను పనికి రాలేదు ఈ ఎడగొని గొడుపుతుంటారు. దొరికేది అనగా అనగా అందుకే వీళ్ళందరి మీద ఉన్న తర్వాత ప్లాన్ లేస్తున్నాడు ఊరు ప్లాన్ వేసేది. దావీదు ప్లాన్ చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ రే తొందరగా ఇంటికి రమ్మన్నాడు. ఏంటంటే ఉరియాని పంపి ఇంటికి వచ్చాడు. అయ్యా ఉరియాని నువ్వు బాధ్యత మర్చిపోయి నువ్వు పొలం పని నువ్వు యుద్ధానికి పోకుండా యుద్ధం చేసే వాళ్ళని కూడా ఇంటికి పిలిచాడు. నేనేమన్నా కట్టానా? నా పొలం చూసి ఎంత బాగుంది. ఎప్పుడైనా చూస్తే కదా అది ఎందుకు ఉందో దొంగబట్టిందో అది మా అమ్మ దానిలో తెగులు వచ్చిందో ఇటు పక్క అంతా కూడా పందులు వేసుకుని ఎప్పుడైనా పోతే కదా దగ్గర పోయేది. ఇక్కడ అందరూ చెప్తుంటారు ఏంటి ఆన్లో ఉంటాడు నాకేం ఈ సంవత్సరం చూడు అంటాడు. ఏం చూస్తావు? రోజు పోయి వచ్చేటి వాళ్ళకి తెలుస్తుంది. ఏం చేయమంటే ఇంట్లో సాయంత్రం ఇదే పని ఇంకా పట్టించుకోవా. ఈ పక్క 20 ఎకరాలలో 10 ఎకరాలు సగం నాశనం అయిపోయింది. మా అమ్మలు కూడా చంపేసింది బాగుండాలి. నిన్ను తిట్టినా కూడా ఎక్కదేడా చెప్తుందా? చాలా మంది అంటుంటారు రాజా ఆల్రెడీ మన సైన్యం సగం చచ్చిపోతుంది. ఇటు పక్క నుంచి వాళ్ళు మన మీదకి వస్తున్నారు. ఏం పట్టించుకోలేదంటే ఏయ్ నా పిచ్చిలో నేనుంటే మీ గోలేందిరా? ఏ పిచ్చిలో ఉన్నాడు? బత్షెబ కడుపులో మోస్తున్న గర్భాన్ని కవర్ చేయటం పిచ్చిలో ఉన్నాడు. ఏని పడుచుకుంటాడా? నువ్వు పొలం చచ్చిపోయిందంటేనేమి, నువ్వు జీవాలు ఎన్నిపోని అంటేనేమి, నువ్వు దొంగదాకలు పోని అంటేనేమి, ఇటు పక్కన పందులు వచ్చి నేర్చుకోవడం పర్లేదు. ఏడీడు ఇంకా వస్తానన్ను రాలేదని ఫోన్లు చేస్తాడు సీఎం లాగా. టిప్పుగా పోని బయటికి పోయి చూడటం రావటం ఏంది ఎంత తొందరగా చూస్తాం ఏం లేదు అంటాడు. చుర్రను బండి అవుతుంది ఎక్కుతాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ మందు బడ్డు రెడీ చేసుకొని మరి కొడదాంలే బయటికి పోయి లోపల చూడకి బయటికి పోయి లోపలికి రాడు. ఏడని చూడగాని తెచ్చిన మందు డబ్బాలనే ఉంటాయి. ఇటు పక్క నీళ్ళ డబ్బా అని ఉంటుంది, ఇటు పక్క క్యాన్ అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి నీకు అర్థం కాదు. ఏనేదంటే పడిసిపడుకో ఆయన పిచ్చులు ఆయన పడిపోండు. అడిగి పోయి మధ్యాహ్నము సాయంకాలము అవసరమైతే రేపు ఎల్లుండి వచ్చేస్తాడు. అంతేగా పొలమేమవుతుంది ఏదేం రావచ్చు. దానికి బాధ్యులు ఊరక్క నిజం చెప్పండి ఊరక్క. ఈ యేసు ప్రభు దగ్గర పోయినాక మాకు అన్ని నష్టాలు జరుగుతున్నాయా? ఊరు చెప్పిరాయా? యేసు ప్రభు దగ్గర పోతే నష్టాలు జరుగుతున్నాయా? నీవు కరెక్ట్గా లేవు కాబట్టి నీకు నష్టం జరుగుతుంది. అది అర్థం కాలే లోకానికి. వీళ్ళు చేయాల్సిన కోరతలన్నీ చేయాల్సిన వ్యవహారాలన్నీ మధ్యలో చేసి చివరిలో ఏమంటారంటే ఈ సంవత్సరం ఏమో ఆదాయం లేదు. ఆ 5 లక్షలు అట్నే ఉంది అప్పు. దానికి తోడు 2 లక్షలు అయింది. ఎట్నే చేస్తే నీకున్న ఆస్తి అమ్ముకున్నా కూడా తీరదు. ఓరక దొరికాడని ఓరక దొరికింది కదా. ఎందుకంటే నువ్వు కూడా ఒక బాధ్యత లేకుండా ఉన్నదంతా అమ్ముకొని చెట్టు కిందో గూడు కిందో ఎక్కడో దిక్కుంటే అప్పుడు బాగుంటుంది. ఏదో నువ్వు కొద్దిగా అడ్డముండి నా లాక్కొస్తున్నావుగా కొద్దిగా గొప్ప అడ్డముండి నేను గుడ్డెడు తోడి మోతున్నట్టుగా కొద్దిగా గొప్ప లాక్కొస్తుంటే అర్థం కాల. ఇక్కడ సైన్యంలో ఉన్న వాళ్ళు లాక్కొని వస్తుంటే దావీదుకి అర్థం కాల. ఏ కాడికి ఉరియాను కవర్ చేయడానికి వస్తున్నాడు. ఏంది రాత్రి నీ కోసం పలహారాలు పండ్లు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు మందు పెట్టి శుభ్రంగా తిని శుభ్రంగా నీ ఇంటికి పోయి సంతోషంగా ఉండమంటే ఏంది నువ్వు వాడు పడుకున్నావంటే రాజా నా తోటి సైనికులు యుద్ధం చేస్తుండగా నా రాజు ఇక్కడ ఉండగా
నేను పోయి నా భార్యతో సుఖపడటానికి నాకు సిగ్గైన ఉండొద్దు అన్నాడు. నాకు సిగ్గుండదు అసలు, నేను ఇంటికి వెళ్ళను, దానికి వెళ్తాను, వెళితే లేకపోతే నీకు కాపలా ఉంటాను. నిజంగా బాధ్యత ఎరిగిన వ్యక్తి ఇతడు, బాధ్యత లేని వ్యక్తి ఎట్టా వెళ్ళడని తెలిసి ఏం చెప్పేశాడమ్మా, ఏం చేశాడు, సైన్యానికి పంపించాడు. ఎక్కడైతే యుద్ధం ఎక్కువ జరుగుతుందో అక్కడ ఉరియాను ముందు, ఎందుకు క్షేమం కోరుకున్నాను పాడు చేయాలి. ఉరియాను ముందు ఆ యుద్ధంలో ఒక బాణం వచ్చింది, ఉరియాను తగిలింది, ఉరియా చచ్చిపోయాడు. ఉరియా చచ్చిపోయాడు కాబట్టి ఇంక అడ్డం లేదుగా, అడ్డం ఉందా, అడ్డం లేదు కాబట్టి ఏం చేశాడమ్మా, అడ్డం చెప్పేవాళ్ళు కాబట్టి ఇంక ఎంజాయ్, అదే కదా ఇప్పుడు చేసేది అందరూ. తెలుసా, బాధ్యతలు గుర్తు చేస్తుంటే నీ మీద లేని తలకాయ అసలు నువ్వు నా ఇంట్లో వెళ్ళిపోమంటున్నాడు. దేవతలు ఉరియా చచ్చిపోతే అడ్డమంటదిగా, నువ్వు వెళ్ళిపోతే ఇష్టం వచ్చినాడు తిరగొచ్చుగా. ఏడ పండుకొని అడిగేవాళ్ళు లేడు, ఏడ తిరిగి అడిగేవాళ్ళు లేడు, ఏడన్నా అడిగాడు. ఏదో ఒక 5-6 నెలలకో లేకపోతే ఒక 20 రోజులకో 30 రోజుల తర్వాత అప్పుడు జోబులో డబ్బులు చుట్టుపక్కల వాళ్ళందరూ చీచి అంటే అప్పుడు గుర్తొచ్చి మళ్ళా రావా చచ్చిపోయిన దేవతడా. మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి పర్లేదు, కానీ లోకంలో ఏంటి అట్టో ఏడేది పరిస్థితి. వాళ్ళు అలా చేశారు, నేను ఎలా చేస్తానని లోకం పోటీ మీద చేసేది కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీతో పాపం చేసే లోకం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, దావీదు బాధ్యత మరిచాడు, జీవితంలో కష్టాలు కొంత బాధ్యత మరిచాడు. ఈరోజు క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్ముకుని చెప్తున్నాను, దేవుడు మీకు అప్పగించిన బాధ్యత విగ్రహారాధన చేయదు. ఎక్కడ నేను గొప్ప కాదు, ఈ సంవత్సరం పంట పడిందంటే దేవుడిదయ్యా అంటారు కదా. అప్పుడప్పుడు ఏదో మీకు తగ్గింది దేవుడు కృతజ్ఞత. అది మూడోది ఏంటి తెలుసా, విగ్రహారాధన చేయరు, దేవుడిని గొప్ప చేస్తారు. మూడోది ఏం తెలుసా, దేవుని మందిరాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయరు, పక్కా బాగుంటారు, కానీ బాధ్యతను మర్చిపోతారు. పూర్తి చేయాలి ఆ బాధ్యత, ఈ బాధ్యతను మర్చిపోయి ఆ బాధ్యత చేయాలి. నాకు దేవుడు ఇక్కడ ఏమంటాడు, దేవుని వాక్యం చెప్పాడు, నేను రావటం నాకు ఏదో పని కడుగుతాను రాలేదు. అప్పుడు వేరే వాళ్ళు తీసుకుని వాక్యం చెప్తారు, ఏమి నీకు అంత కట్టలేదా, కావచ్చు కదా. దేవుడు ఊరున్నా కూడా టయానికి అతను పని అతను చేయాలి, పని చేయలేదని చెప్పారు. టయానికి ఉదయాన్ని ఇడ్లీ దోశ పొంగలి పులిహారే ఉండాల్సి ఉంటుంది, టయానికి నువ్వు పొంగలే కావాలనుకుంటున్నావు ఉన్నదే సర్దుకొని తినాలి, నాకు అదే కావాలంటే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బాధ్యత మరవటానికి గల కారణం ఏంటంటే కొత్త బాధ్యతలు వచ్చి ఉంటాయి. అసలు నువ్వు ఎందుకు దేవుని మందిరానికి కరెక్ట్ టైంకి రాలేకపోయావు? అప్పుడప్పుడు ఊడ్చే వాళ్ళు ఏమంటారు, నేను ఈ రోజు కుదరదు కానీ వాళ్ళు చెప్పకు తేడవరక్క, అందరం నువ్వు ఒకదాన్ని నేను ఒక్కడిని నేను వచ్చే కొద్దిగా లేట్ అవుతుంది కానీ ప్రార్థన చెప్పు చేరాడా, మీకు అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆయన తలుసుకుంటే ఈ రాళ్లను సహితము అబ్రహాముకు కుమారులుగా చేయగలడు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయన్న. కానీ మనకు అప్పగించిన పనిని మనం నిర్లక్ష్యం చేస్తే మనం పాపంలో పడిపోతాం. పాపంలో పడిందుకు పోతామంటే అంతే, ఏదేం చేయి, నువ్వు పాపం అంటే ఏది తెలుసా, ఇక్కడ పాపం అంటే ఏంది, వ్యభిచారం చేశాడు, పచ్చిపాతం పాపం చేసి పాపం. కానీ మన జీవితంలో పాపం అంటే ధనాపేక్షనే పాపం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, ప్రారంభం ఆన్నే అవుద్ది. ఆ ప్రారంభం అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైనా మీరు ప్రార్థన కాలేదంటే మేము యేసు ప్రభు దగ్గర పోతున్నట్ట, మాకు అభివృద్ధి జరగలేదంట, ఊరో చెప్పారు అందుకని ప్రార్థన మానుకుంటాను. ధనాపేక్ష పట్టింది, మానుకోకుండా ఏం చేస్తారక్క, దెయ్యం కాదు పట్టింది, దరిద్రం పట్టింది అంటారు దాన్ని. ధనాపేక్ష, మాకు అభివృద్ధి రాలేదంట అందుకే నష్టాలు జరుగుతుంది, అడిగిపోతే మీకు నష్టాలు జరుగుతాయి. బాగా చెప్తాను, ముళ్ళు గుచ్చుకుంటే
యాడికి పోయినా ముళ్ళే గుచ్చుకున్నప్పుడు రక్తం వస్తుంది. కానీ ఆడిపోతే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు రక్తం రాకుండా ఏం చేస్తారు? వీళ్ళకి అర్థం కాక ఏమన్నారంటే ఇది 100 మంది కోటి దేవతలు ఉన్నారు. ఆ కోటి దేవుళ్ళలో యేసు దేవుడు ఒక దేవుడు తప్పు. దేవుడు ఒక్కడే. నేను ఒక్కడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కడే. అందుకేమన్నారు తెలుసా? ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోకమంతా జనులు తెలుసుకొనున్నట్టుగా ఇవి కార్యం చేస్తాయి. ఈరోజు నేను ఇంకో దిక్కు పోతే మేలు జరుగుతుందంటే యాడికి పోయినా పనికి మాలిన పనులు చేస్తే వాడు యాడికి పోయినా చూడండి బైబిల్ గ్రంథం సామెతల గ్రంథంలో రాయబడింది. తాగుబోతోడు తిరుగుబోతోడు బాగుపడినట్టు ఉందా? తాగుబోతోడికి ఏమవుతుంది? తిండిపోతోడికి ఏమవుతుంట? దరిద్రం పడుతుంది. చింపిరి గుడ్డలు వస్తాయని కదమ్మా. తాగుబోతుకి చింపిరి గుడ్డలు దరిద్రం పడుతుంది. వేశ్య సాంగత్యం చేయువానికి రొట్టె తనకు మాత్రం ఏం మిగలదు. అదంతా అమ్ముడిపోతుంట. ఆడో ఏడో కొద్ది అడుగు ఏంటంటే ఊడు లేదు ఊడు లేదు. కొత్త సాంగత్యాలు పట్టినాయి కాదు. ఏం చేద్దాం? ఇంటికి రానిత్తరా ఒకరిని దాక్కుంటున్నారు. నేనంటే ఒకరిని దాక్కుంటున్నారు. ఇక్కడ నమ్మకం ఉంటే రోజు మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తుంది పడుచుకుంటారు. ఇక నేను చెప్తున్నాను ఈరోజు దావీదు ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ మత్త తన జీవితంలో ఇష్టానుసారుడైన దావీదే బాధ్యత మర్చిపోయి ఎవరైనా బాధ్యత దేవుడు మనుషులకు భయపడలా, దేవునికే భయపడ్డాడు. కానీ ఇక్కడ గుర్తు రాలా దేవుడు. ఎందుకంటే కొత్త బాధ్యతలు వచ్చేటప్పుడు దేవుడు గుర్తురాడు. కొత్త బాధ్యతలు వచ్చాయి. బాధ్యత నువ్వు చేసేవాళ్ళు కొత్త బాధ్యత నీకు బాగుంటుంది. ఆ బాధ్యతలు బట్టి తలకాయ నాకు తగినంత చేయగలిగితే చేస్తాను. ఏ పని 10 పనులు పెట్టుకోండి. అట్టు వరకలాక ఇట్టు వరకలాక అట్టు వరకలాక ఇట్టు వరకలాక మంచం మీద పడుకుని నిద్ర రాక చివరికి వచ్చేది బీపీలు షుగర్లు అలసట ఏమి రా ఆలోచించే వచ్చింది జనాలందరికీ. ఇదెట్ట పోయారు ఆ పొలం అట్ట పోయింది ఇదెట్ట పోయింది నేనేం చేయాలి? ఒక్కదాని ఒక్కడే ఊరు లేరా? నువ్వు అక్కడ ఉంటే నీకు తగినంత పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నారమ్మా? అవునా కదా? నీకు తగినంత పెట్టుకుని టెన్షన్ ఉంటుందిగా. ప్రశాంతంగా చేసుకుంటావు. ప్రశాంతంగా ఎగస్ట్రాలు చేసుకుంటే ఏమవుతా? బాగాడు అదైపోయిన తర్వాత హాస్పిటల్ పోతే డాక్టర్ ఆలోచన రాక మీరు దావీదు ఏం చేశాడు? చాలక కొత్త పరిచయాలు ఓకే టెన్షన్ వచ్చాయి. ఒలీవల కొండకు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కొండల మీద కాళ్ళకు చుక్కులు లేకుండా పరుగు రాజు ఏంది పరుగు చేస్తున్నాడు. కొత్త బాధ్యతలు టయానికి బాగుండదు, టయానికి నీళ్ళు ఉండవు. మా మనుషులు ఆ టైంలో ఎలా ఉంటారో తెలుసా? ఒకప్పుడు అప్సర్లాగా లేకపోతే హీరోలాగా ఉన్నోళ్ళు ఒకప్పుడుకి ఏమైపోతారు తెలుసా? అడుక్కునే వాళ్ళ తయారవుతారు. అడుక్కునేవాళ్ళు కాదు, బాధ్యతలు భారం అయిపోయి తినటానికి ఉండటానికి నిద్ర కొట్టాలి. అదేం చేద్దాము? చివరికి మొత్తం కట్టొచ్చారు. కట్టలో నుంచి రోజు ఒక అరకట్ట పోతుంది. వారం పోయి రావాల్సింది తప్పదు. నువ్వు వద్దన్నదా? ఆది వేసుకుని కంపల్సరీ రావాల్సిందే. ఏంటంటే ఈ మధ్య సంవత్సరం ఎక్కువ పని చేసినాను, ఎక్కువ పని చేస్తే ఎక్కువ సంపాదించుకోను, పని చేయదంతా. కానీ టెన్షన్ ఎందుకు నీకు? అన్ని సక్రంగా ఉంటే ఏ టెన్షన్ సక్రం అలాగన్నదా? అంటే నీకు చేత కానప్పుడు తగినంత చేసుకోడు, చెయ్యలేవన్నప్పుడు ఎగస్ట్రాలు అయితే నేను పడలేను. నా బాధ అంతేనా అనుకోండి. నాకు పొలం ఉంది కదా, అదే ఇదే నాకు దగ్గర నింటే ఇదే చేస్తాను. కావాలంటే మొత్తం అవసరంగా కొత్త పాపాలు చేయాలి, కొత్త పనులు చేయాలి. ఆ కొత్త పనులలో ఆదివారం గుర్తుండదు, సోమవారం గుర్తుండదు. అప్పుడే ఆదివారం వచ్చింది కదా. పనులు కలపడం నిన్న కాక మనకు అప్పుడే వచ్చింది. నిన్న కాక రాలేదా? మన ఒకసారి అన్నారు వేరే
నాకు ఆదివారం అని గుర్తు లేకుండా సగం దూరం పని అయిపోయిన తర్వాత కూర్చొని తిని ప్రార్థన చేస్తాను. సగం దూరం పని అయిపోయిందంట, వెనుక వచ్చినా ప్రార్థన చేస్తుంది. సగం దూరం పని అయిపోయింది. కానీ నువ్వు వెనుక వచ్చినా కూడా కరెక్ట్గా ఉండగలవు. కాబట్టి ఈరోజు నీకు దావీదులాగా అన్నిటిలలో అనుకువ కలిగి, అన్నిటిలలో భయభక్తులు కలిగి, అన్నిటిలలో వినయ విధేయత కలిగి, క్రమముగా మందిరానికి వచ్చి అన్ని చేసిన బాధ్యత మరి బాధ్యతని దేవుడు నీ చేత తెలుసు కదా. ప్రతి వాళ్ళకి తెలుసు నీ పని. ఆ పని నువ్వే చేయి. వేరే వాళ్ళు చేసే పని అయితే పర్లేదు. తీసేస్తే మళ్ళా రావాలన్న ఆ పని నీకు రాదు. ఇక్కడ మామాటం కోసం చేస్తారేమో కానీ అందరికీ తెలియపరిచిన ఒక చిన్న మాట, బాధ్యత మరిచిన దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు కూడా మనము దేవుని ఇష్టానుసారమైన వాడు. బాధ్యత మరి బాధ్యత బాధ్యత ఎందుకు గుర్తించాలి? బాధ్యత గుర్తిస్తే ఏముంటది? భయం. ఒంట్లో భయం ఉంటుంది. ఒంట్లో భయం ఉంటే ఎన్ని ఎందుకు చేస్తాం అంటారు. ఏం లేదని భయం ఎందుకు లేదు? బాధ్యత లేదు. బాధ్యత ఎందుకు లేదు? కొత్త బాధ్యత. బాధ్యత ఎందుకు లేదంటే కుటుంబం మీద ప్రేమ లేదు. అయిపోయింది. భార్య ఒక్కటి చూసుకోలేదు. ఇక్కడికి ఊరు ఇళ్ళ దగ్గర ఎవరెవరినో మగవాళ్ళని పెట్టుకున్నారు. నేనుండగా నా భార్య వేరే వాళ్ళు గుర్తుంటే అది గుర్తున్నది. ఆ టైంలో పచ్చిబాగ విషయంలో దావిది గుర్తుంటారు. ఇంట్లో పిల్లలు ఎట్లా, వాళ్ళు ఎట్లా, ఇవన్నీ పట్టదా. ఏ కాడికి ఉదయాన్ని గుర్తుంటాలి, పచ్చిబా దగ్గర పంపించాలి. ఆ యొక్క ఆ యొక్క ఏంటది, ఆ యొక్క వస్తున్నటువంటి ఆ యొక్క బహుమానము ఉరియా మీదకి నెట్టేయాలి. ఇది మొక్కల మాత్రం నువ్వేమయ్యి ఊరుకో, నువ్వు అప్పగించినా దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఈరోజు నీతో బాధ్యత మరిస్తే పాపం చేస్తాం, పాపం చేస్తే ప్రతిఫలం అనుభవిస్తాం, ప్రతిఫలం అనుభవించిన దేవుణ్ణి నిందించడం. ఓకే, అందరు తల వంచండి.